గుంటూరు జిల్లాలోని తెదేపా కార్యాలయంలో గురువారం నాడు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ 8 మంది బీసీలను మంత్రులుగా చేసిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు. వైకాపా పార్టీ వెనుకబడిన వర్గాలను అమానవీయంగా హత్య చేశారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్, నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇచ్చి అనేక మందిని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా కూడా చేసిన సంగతిని మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత అదే వరవాడిని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి సమాజంలో సగభాగం ఉన్న బీసీలు 50% పైగా ఉన్న బీసీలని అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో 33.4 దాదాపు 34% రిజర్వేషన్లు పెంచి అనేక రంగాల్లో ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా అసలు బీసీ సంక్షేమానికి ఒక విభాగం అంటూ ఉండేది కాదు. సోషల్ వెల్ఫేర్లో ఒక భాగంగా ఉండేది తప్ప బీసీ సంక్షేమ శాఖ అనే ఒక శాఖ లేదు. దాన్ని కేవలం తెలుగుదేశంగా పార్టీ తీసుకొచ్చింది. అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ సంక్షేమ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని కూడా మీకు గుర్తు చేస్తాం. అంతేకాదు రెసిడెన్షియల్ స్కూల్స్ను పెట్టింది ప్రత్యేకంగా బీసీలకి తెలుగుదేశం పార్టీ, రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఈనాడు ఉన్న నాయకత్వం అంతా కూడా ఏ జిల్లా నుంచి ఏ జిల్లాకి వెళ్ళినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడున్న నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ జిల్లా పేరు చెప్పండి, ఆ జిల్లాలో ఒక బీసీ నాయకుడు మన పార్టీకి ఉన్నారనేది మీకు గుర్తు చేస్తాం.